వాట్సాప్ కొత్త ఫీచర్స్ ను యూజర్లకు అందిస్తూ సరికొత్తగా రూపును సంతరించుకుంటుంది. త్వరలో మరో అడ్వాన్స్డ్ ఫీచర్ ను విడుదల చేసేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తుంది. ఈ ఫీచర్ అచ్చం యాపిల్ ఫోన్ లోని ఎయిర్ డ్రాప్ ఫీచర్ తలపించేలా ఉంటుందని అంటున్నారు. ఒక ఐఫోన్ నుంచి మరో ఐఫోన్ కు ఫైల్స్ ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఫైల్స్ ను బదిలీ చేసే వసతి ఉండడం అనేది ఈ ఫీచర్ లోని ప్రత్యేకత. గతంలోనే ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ ఫోన్లలో టెస్ట్ చేశారు. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫైల్స్ ను షేర్ చేసే ఈ ఫీచర్ ను ఇప్పుడు టెస్ట్ ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్ ద్వారా వాట్సాప్ బీటాలో పరీక్షిస్తున్నారు. ప్రత్యేకంగా iOS వర్షన్ 24.15.10.70 లో ఈ ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేదా వైఫై అవసరం లేకుండానే ఫోన్ లోని వీడియోస్, ఫోటోస్, డాక్యుమెంట్స్, ఇతర మీడియాలను మరో ఫోన్ కు పంపొచ్చు. ఎలా అంటే ఫైల్స్ ను పంపే వ్యక్తి వాటి బదిలీ ప్రక్రియను మొదలు పెట్టగానే వాటిని స్వీకరించే వ్యక్తి ఫోన్ లో ఓ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని ఫైల్స్ రిసీవ్ చేసుకునే వ్యక్తి ధృవీకరించి సెండ్ చేసే వ్యక్తికి చూపాలి. సెండ్ చేసే వ్యక్తి ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే ఫైళ్ల బదిలీ ప్రారంభమవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి iOS ఫోన్ల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ విధంగా ఫైల్స్ ను ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. వాట్సాప్ చాట్ బాక్స్ లో ఉండే టెక్స్ట్ మెసేజెస్ ను ఇతర భాషల్లోకి అనువాదం చేసే ఫీచర్ ను ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వచ్చాక నేరుగా వాట్సాప్ లోనే మెసేజ్లను ఇతర భాషల్లోకి అనువదించవచ్చు. మెసేజ్ల ట్రాన్స్లేషన్ సమాచారం స్థానికంగానే అందుబాటులో ఉంటుందని, విదేశాలలోని సర్వర్లకు చేరదని అంటున్నారు. గూగుల్ లైవ్ ట్రాన్స్లేషన్ టెక్నాలజీతో ఈ ఫీచర్ ను వాట్సాప్ అనుసంధానం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.